షలోం ప్రభువైన క్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమియా ఫ్రమ్ ద ఆర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఇరాన్ లో క్రీస్తు సింహాసనం ఏంటి? అసలు ఇరాన్ వంటి దేశంలో క్రీస్తు సింహాసనం ఉండడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు బ్రదర్ అని మీరు అనుకోవచ్చు. ఇరాన్ లో క్రీస్తు సింహాసనం ఈ మాట ఖచ్చితమైన వాక్య రుజువులతో కూడిన ప్రవచనాత్మకమైన మాట. దీనినే మనం ఈ వీడియోలో స్పష్టంగా పరిశీలన చేయబోతూ ఉన్నాం. వివరాలలోకి వెళ్ళడానికంటే ముందుగా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే లైక్ చేయడం మర్చిపోమాకండి. అండ్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ప్రస్తుతం ఉన్న ఇరాన్ దేశము బైబిల్లో ఏమని పిలువబడింది, వారి పితరులు ఎవరు ఏంటి అనేది మొట్టమొదటిగా పరిశీలన చేద్దాం. బైబిల్లో ఇరానీయులు ఎలామీయులుగా పిలువబడ్డారు. వీరు ఎవరి సంతానం నుండి వచ్చారు అనంటే షేము కుమారుడైన ఏలాము సంతానం నుండి వచ్చారు. ఇది మనకి ఎక్కడ కనబడుతుంది? ఆదికాండము 10వ అధ్యాయము 22వ వచనంలో కనబడుతుంది. ఒకసారి చదువుదామా? షేము కుమారులు ఏలాము, అషూరు, అర్పక్షదు, లూదు, అరామను వారు. ఏలాము ఎవరి కుమారుడంట? షేము కుమారుడంట. షేము ఎవరి కుమారుడు? నోవహు కుమారుడు. సో ఈ యొక్క ఏలాము నుండే ప్రస్తుత ఇరానీయులైన ఎలామీయులు పుట్టుకొచ్చారు. అందుకే బైబిల్ ఈ యొక్క ఎలామీయులందరినీ ఏలాము దేశంగా పిలుస్తూ ఉన్నది. యెషయా గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. కఠినమైన వాటిని చూపుచున్న దర్శనము నాకు అనుగ్రహింపబడి ఉన్నది. మోసము చేయువారు మోసము చేయుదురు, దోచుకునివారు దోచుకొందురు. ఏలాము బయలుదేరుము, మాధ్య ముట్టడివేయుము, వారి నిట్టూర్పంతయు మాన్పించుచున్నాను. ఇక్కడ దేవుడు ఏలాము అని పిలుస్తూ ఉన్నాడు. ఎవరిని పిలుస్తూ ఉన్నాడు? ప్రస్తుతము ఇరానీయులుగా పిలువబడుచు ఉన్న ఎలామీయుల వారిని. బైబిల్లో ఇరాన్ దేశానికి ఉన్న మరొక పేరేంటి? పారసీకుల దేశం. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనంలో చూస్తాం. నీతో కూడిన పారసీక దేశపు వారిని, కూషీయులను, పూతు వారినందరినీ, డాళ్లను శిరస్త్రాణములను ధరించు వారినందరినీ నేను బయలుదేరదీసెదను. ఇక్కడ పారసీక దేశము అంటే ఏ దేశం అంటే ప్రస్తుతం ఉన్న ఇరాన్ దేశం. పారసీక దేశము అని అంటే ఇంగ్లీష్ లో పర్షియా అని అర్థం. ఆల్మోస్ట్ 1935 వరకు కూడా ఇరాన్ దేశము పర్షియా దేశంగా పిలువబడింది. 1930s లోనే ఆ దేశం యొక్క పేరు పర్షియా నుండి ఇరాన్ గా మార్చబడింది. ఇప్పుడు మనం ఈ యొక్క ఇశ్రాయేలీలు ఐగుప్తు చెర నుండి విడిపింపబడి పాలు తేనెలు ప్రవహించు కానాను దేశంలో వారు స్థిరపడ్డాక మరలా వారు ఏ ఏ దేశాలకు బందీలుగా కొనుపబడ్డారో ఒక్కసారి పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా కానానులో స్థిరపడ్డ యూదుల మీదికి అష్షూరీయులు దండెత్తుకుని వచ్చారు. ఈ అష్షూరీయులు దండెత్తుకుని వచ్చి ఇజ్రాయేలు రాజ్యంలో భాగంగా ఉన్న 10 గోత్రముల యూదులందరినీ చెరలోకి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఈ అష్షూరీయుల తర్వాత బబులోనీయులు వచ్చారు. బబులోనీయులు వచ్చి యూదా రాజ్యంలో ఉన్న యూదులందరినీ 3 దఫాలుగా బందీలుగా తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇర్మియా గారు ముందుగానే ప్రవచించిన విధముగా 70 సంవత్సరాలు ఈ యొక్క యూదులు ఆ బబులోను దేశపు చెరలో ఉన్నారు. అటు తర్వాత క్రీస్తు పూర్వము 539వ సంవత్సరంలో పారసీక దేశపు రాజు అయిన కోరేషు రాజు గారు బబులోను రాజ్యాన్ని మొత్తం ఓడించేస్తాడు. అప్పుడు ఆబ్వియస్ గా యూదులందరూ ఈ యొక్క పారసీక రాజ్యపు కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. కాకపోతే ఇక్కడ హైలైట్ ఏంటి అని అంటే ఈ యొక్క పారసీక దేశపు రాజు అయిన కోరేషు రాజు గారి గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒక 100 సంవత్సరాల కంటే ముందుగానే ప్రవచనాత్మకముగా వాక్యంలో లిఖింపజేయడం జరిగింది. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. కోరేషుతో, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడుదువనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. అలాగే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా చదువుదాం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. చూసారా? పారసీక రాజ్యమునకు చెందిన ఈ యొక్క కోరేషు రాజు బబులోనును స్వాధీనం చేసుకోవడానికంటే ముందుగానే 100 సంవత్సరాల కంటే ముందుగానే ఖచ్చితంగా పేరుతో సహా దేవుడు ఏ విధముగా ఆ ప్రవచనాన్ని లిఖింపజేశాడో చూస్తూ ఉన్నాం కదా. బైబిల్ గ్రంథము 100కు 100% పరిశుద్ధమైన గ్రంథము, 100కు 100% అది సత్యము అని చెప్పడానికి ఇటువంటి ప్రవచనాలే ఉదాహరణ. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను గూర్చి
వందల సంవత్సరాల క్రితమే బైబిల్ ఖచ్చితంగా చెప్పింది. ఏదో అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఏదో రాయేసినట్టుగా చెప్పలే. ఆ పర్సన్ ఎవరు, ఏ దేశం నుండి వస్తాడు, అతని పేరేంటి, ఈ రకమైన ఖచ్చితమైన ప్రవచనాలు బైబిల్లో అనేకం ఉన్నాయి. అందులో ఈ కోరేషు రాజును గురించిన ప్రవచనం ఒకటి. ఈయన 539 సంవత్సరంలో బబులోను రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాక 538 సంవత్సరంలో యూదులనందరినీ తిరిగి వారి దేశమైన యూదా దేశానికి పంపించడానికి అంగీకరిస్తాడు. అంతేకాదు కూలిపోయిన మందిరాన్ని తిరిగి పునరుద్ధరించడానికి, తిరిగి కట్టడానికి అన్ని పర్మిషన్స్ ఇస్తాడు. ఆ రకంగా మొట్టమొదటిగా బయలుదేరిన గుంపులో జెరుబ్బాబెలు ఉన్నాడు, అలాగే ప్రధాన యాజకుడిని యెహోషువ ఉన్నాడు. వారు తిరిగి వచ్చి మందిరాన్ని కడుతూ ఉన్న సమయంలోనే జకర్యా అలాగే హగ్గై ప్రవక్తలు వారు పరిచర్య చేయడం జరిగింది. ఈ కోరేష్ రాజు పర్మిషన్ ఇచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత మందిర పనులు నిలిచిపోతాయి. అప్పుడు అదే పారసీక దేశానికి రాజైన దర్యావేషు గారు ఆయన రాజ్య ఖజానాలో నుండి డబ్బులు తీసి మందిర పనుల కోసం ఇవ్వడం జరిగింది. దర్యావేషు రాజు తర్వాత అహశ్వరేషు రాజు వస్తాడు. ఈ అహశ్వరోషు రాజు ఎవరు, అతడు ఎవరు అనేది మనం ఎస్తేరు గ్రంథంలో చూస్తాం. ఎందుకు అనంటే ఎస్తేరును వివాహం చేసుకున్నది ఈ రాజే కాబట్టి. ఈ రాజు కాలంలోనే ఈ యొక్క పారసీక దేశపు రాజ్యము అనేది ఇంకా విస్తరింపబడింది. ఎక్కడి నుండి ఎక్కడ వరకు విస్తరింపబడిందంట, ఇండియా నుండి ప్రజెంట్ ఉన్న కూషు దేశం అనగా ఇథియోపియా దేశం వరకు విస్తరింపబడిందంట. ఈ యొక్క అహశ్వరోషు రాజు యూదులనందరినీ నిర్మూలము చేయాలి అన్న ఈ యొక్క హామాను పన్నాగం నుండి యూదులను కాపాడడం జరిగింది. ఆఫ్ కోర్స్ ఇక్కడ ఎస్తేరు ప్రధాన పాత్ర పోషించింది. ఇతడి తర్వాత మరొక రాజు వస్తాడు, అతడి పేరే అర్తహషస్త. ఈ అర్తహషస్త రాజును మనం ఎక్కడ చూస్తాము, నెహెమ్యా గ్రంథంలో చూస్తాం. పట్టణ ప్రాకారాలు కూలిపోయాయి అనగానే నెహెమ్యా గొప్ప దైవిక భారము చేత నింపబడతాడు, వర్ణించలేని గొప్ప దైవిక దుఃఖము చేత నింపబడతాడు. అదే సమయంలో ఆ రాజుగారి యొక్క పర్మిషన్ తోటి, సహాయ సహకారాలతోటి ఎజ్రా, నెహెమ్యా ఈ యొక్క ఇజ్రాయెల్ దేశానికి తిరిగి వస్తారు. ఎజ్రా ముందొస్తాడు, అటు తర్వాత నెహెమ్యా వెనకొస్తాడు. సో ఈ రకంగా ఇజ్రాయెల్ దేశానికి ఎంతో సహకరించి యూదులు తిరిగి వారి దేశానికి వెళ్ళడానికి, మందిరము పునరుద్ధరింపబడడానికి ప్రధాన పాత్ర పోషించిన ఈ యొక్క రాజులందరూ, ఈ పారసీక దేశపు రాజులందరూ ఎవరు, ప్రస్తుతం ఉన్న ఇరాన్ దేశం యొక్క పూర్వీకులే. ఎప్పుడైతే గ్రీకులు పారసీకులను ఓడించారో అంతటితోటి వారి రాజ్యం అంతమైపోయింది. ఇప్పుడు మనము కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి నూతన నిబంధన దగ్గరికి వచ్చినట్లయితే, యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించినప్పుడు కొంతమంది జ్ఞానులు వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆరాధిస్తారు. బైబిల్ పండితులు, చరిత్రకారులు చెప్పేది ఏంటి అనంటే, ఆ జ్ఞానులు పారసీక దేశం నుండి వచ్చిన వారు అని చెబుతూ ఉంటారు. అనగా ప్రస్తుతం ఉన్న ఇరాన్ దేశం నుండి వచ్చిన వారు అని అర్థం. దానియేలు గారు ఉన్నారు కదా, దానియేలు గారు బబులోను రాజు కింద, పారసీక దేశపు రాజు కింద ఆయన పనిచేశాడు. దానియేలు గారి చుట్టూ ఎప్పుడు ఒక జ్ఞానులు ఉండేవారు. ఆ రకంగా దానియేలు గారు మెస్సయాను గూర్చిన ప్రవచనాలను వారికి బోధించి ఉండవచ్చు అనేది బైబిల్ పండితుల యొక్క ఆలోచన. దానియేలు గారు ఆ నక్షత్రాన్ని గూర్చిన గుర్తును చెప్పినప్పుడు అప్పటి నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించే వరకు కూడా తరతరాలుగా ఆ నక్షత్ర గుర్తును వారు ఫాలో అవుతూ వచ్చారు. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ఒక అద్భుతమైన సందర్భం మనందరికీ తెలిసిందే. పెంతెకోస్తు పండుగ రోజు పరిశుద్ధాత్మ దేవుడు 120 మంది మీద తన అభిషేకాన్ని కుమ్మరించిన రోజు. అయితే ఆ సమయంలో, ఆ స్థలంలో వివిధ దేశాల నుండి వివిధ భాషలు మాట్లాడే యూదులందరూ అక్కడ చేరి ఉన్నారంట. అందులో ఎలామీయులు కూడా ఉన్నారు. ఒకసారి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదామా. పార్టీలు, మాదీయులు, ఎలామీయులు. ఇప్పటి వరకు మనం ఏం పరిశీలన చేశాము? ఎలామీయులు అంటే ఎవరు? ప్రస్తుతం ఉన్న ఇరాన్ దేశస్థులు. ఆ పెంతెకోస్తు పండుగ రోజు ఎలాము దేశంలో సెటిల్ అయిపోయిన యూదులు ఆ పండుగకు యెరూషలేంకి వస్తారు. వచ్చి ఈ శిష్యులు పొందుకున్న అభిషేకాన్ని, అద్భుతాన్ని చూస్తారు. ఆ సమయంలోనే ఈ ఎలామీయులలో కొందరు రక్షింపబడి తిరిగి ఆ యొక్క ఇరాన్ దేశానికి వెళ్లి అక్కడ సంఘాన్ని స్థాపించారు అనేది చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. ఆ రకంగా ఇరాన్ లో సంఘం స్థాపింపబడింది. సో ఇప్పుడు ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ లోకి వచ్చినట్లయితే 1948వ సంవత్సరం, ఆ సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి 1979వ సంవత్సరం వరకు కూడా ఇజ్రాయెల్ దేశము, ఇరాన్ దేశము అన్నదమ్ములలాగా కలిసి ఉన్నది. చాలా స్నేహపూర్వకంగా బలమైన వాణిజ్య రిలేషన్షిప్స్ ని కలిగి ఉన్నది. మరి
అంత అన్నదమ్ముల్లాగా కలిసి ఉండేవారు, అంత స్నేహపూర్వకంగా ఉండేవారు, పరస్పర సహాయ సహకారాలు అందించుకునేవారు. ఇప్పుడెందుకు ఇంత బద్ధ శత్రువులలాగా మారారు? ఎందుకు అనంటే 1979వ సంవత్సరంలో అప్పటి వరకు ఇరాన్ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్న ఆ యొక్క రాచరిక వ్యవస్థను పడద్రోసి ప్రస్తుతం ఉన్న ఇరాన్ రెజీమ్ అనేది అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే వారి యొక్క మతపరమైన అజెండాను, కఠినమైన నిరంకుశమైన చట్టాలను వారు అమలులోకి తీసుకొని రావడం జరిగింది. అప్పటికి మైనారిటీగా ఉన్న క్రైస్తవులను అనేక మందిని వారు ఊచకోత కోశారు, అనేక మందిని హత్య చేశారు. కొన్ని వేల మంది ఇరాన్ దేశాన్ని విడిచి ఇతర దేశాలకు పారిపోయారు. అప్పటి నుండి ఇరాన్ దేశం యొక్క గురి ఏంటి అని అంటే, వీలైనంత మంది యూదులను హత్య చేయాలి, యూదుల దేశం అనేది యొక్క భూమండలం మీద లేకుండానే కంప్లీట్ గా తుడిచివేయాలి అన్న గురిని ఇరాన్ దేశం కలిగి ఉన్నది. ఎందుకు అకారణముగా ఈ యొక్క యూదుల మీద అంత కసిని పెంచుకుంది ఇరాన్? ఇరాన్ కి ఇజ్రాయెల్ కి ఏమైనా వాటర్ గొడవలు ఉన్నాయా? ఏమైనా బార్డర్ గొడవలు ఉన్నాయా? ఏ గొడవలు లేవు. అయినా కానీ ఇజ్రాయెల్ దేశం పేరెత్తితేనే ఇరాన్ బుసగొడుతున్న తాసుపాములాగా ఎందుకు మారుతుంది? ఎందుకు అనంటే వారి మతపరమైన భావజాలము, తీవ్రవాదంతో కూడుకున్న భావజాలం. వారు రాసుకున్న వారి నమ్మకాల ప్రకారం యూదులు అనబడిన వారు భూమి మీద లేకుండా చేయబడితే తప్పితే, యూదులను కంప్లీట్ గా తుడిచివేస్తే తప్పితే, ఇజ్రాయెల్ దేశాన్ని కంప్లీట్ గా నాశనం చేస్తే తప్పితే వారి మెస్సయ్య తిరిగి భూమి మీదకి రాడు అనేది వారి నమ్మకం. అందుకనే వారి మెస్సయ్య ఈ భూమి మీదకి వచ్చి వారి రాజ్యాన్ని స్థాపించాలి అని అంటే ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది అని ఇరాన్ కంకణం కట్టుకొని తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఇజ్రాయెల్ కి బద్ధ శత్రువుగా మారింది. ఇప్పుడు మనము యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 1 నుండి 6 వచనాలను పరిశీలించినట్లయితే అక్కడ కొన్ని దేశాల యొక్క కూటమి కనబడుతూ ఉన్నది. అంత్యకాలంలో ఇజ్రాయెల్ దేశం మీద దండెత్తుకొని వచ్చే దేశాల లిస్ట్ అక్కడ మనకు కనబడుతూ ఉన్నది. ఏంటేంటివి ఆ దేశాలు? మాగోగు, రోషు, మెషెకు, తుబాలు, పారసీకుల దేశం, కుషీయులు, పూతు దేశస్థులు, గోమేరు, తోగర్మ. ఏం దేశాలు ఈ దేశాలు అని మనం పరిశీలించినట్లయితే మాగోగు, రోషు అనగా కొంతమంది రష్యా అంటూ ఉంటారు. కానీ కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే మాగోగు అంటే కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కమెనిస్తాన్, తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశాలు అని అంటూ ఉంటారు. రోషు అంటే రష్యా అంటూ ఉంటారు. అటు తర్వాత మెషెకు, తూబాలు, తోగర్మ ఈ ప్రాంతాలు ఏంటి అని అంటే ప్రస్తుత టర్కీ దేశం. అటు తర్వాత పారసీకులు అనంటే ఇరానీయులు. ఇప్పటి వరకు మనం అదే చూసాం. కూషు దేశస్థులు అనగా ప్రస్తుత సుడాన్ దేశస్థులు, కొంత ఇథియోపియా భూభాగం కూడా కలుస్తుంది. పూతు దేశస్థులు అనగా లిబియా దేశస్థులు. గోమేరు అనగా చాలా మంది బైబిల్ పండితులు ఏమంటారు అనంటే ప్రస్తుత జర్మనీ వాసులు అని అంటూ ఉంటారు. సో ఒక రకంగా చెప్పాలి అనంటే ఆల్మోస్ట్ అన్ని ఇస్లాం దేశాలన్నీ కలిసి ఇజ్రాయెల్ దేశానికి దండెత్తుకుని వస్తూ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా కనపడే దేశం ఏంటి అనంటే ఇరాన్ దేశం. అయితే ఈ యొక్క దేశాలన్నిటికీ ప్రాతినిధ్యం వహిస్తూ నాయకత్వం వహించేది ఏంటి అనంటే రష్యా ఎందుకు ప్రాతినిధ్యం వహిస్తుంది అనంటే ఇరాన్ ని బట్టి, ఇరాన్ కి రష్యాకు ఉన్న ఆ యొక్క సత్సంబంధాలను బట్టి. అండ్ అఫ్ కోర్స్ ఈ యొక్క పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకొని అమెరికా కంటే ఒక సూపర్ పవర్ గా ఎదగాలన్న ఒక తాపత్రయం కూడా ప్రధానమైన కారణం. ఇప్పుడు ఈ యొక్క రష్యా ఇరాన్ మధ్య ఉన్న ఆ యొక్క పరస్పర సహాయక సహకారాల ఆ సంబంధాన్ని మన కళ్ళ ముందే ఇప్పుడు చూస్తూ ఉన్నాం. రష్యా యుక్రెయిన్ మీద చేస్తూ ఉన్న ఆ యొక్క యుద్ధానికి ఇరాన్ ఎంత సహకరిస్తుందో మనం చూస్తూ ఉన్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ దేశం మీద చేస్తున్న యుద్ధానికి రష్యా తన టెక్నాలజీని ఏ రకంగా ఇరాన్ కి అందిస్తుందో మనం చూస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి, అక్టోబర్ 7th కంటే మించిన ఘోరమైన మారణ హోమాన్ని మరొక్క మారు ఇజ్రాయెల్ దేశంలో జరిపించడానికి ఇరాన్ సిద్ధమవుతుంది. వాక్యానుసారంగా మాట్లాడినట్లయితే అది తప్పక జరుగుతుంది. ఆ మారణ హోమాన్ని మాటల్లో వివరించలేం మనం. ఇక్కడ హైలైట్ ఏంటి అని అంటే ఏ దేశం అయితే యూదులను నాశనం చేయాలని చూస్తూ ఉన్నదో, ఏ దేశం అయితే ఈ భూమి మీద యెరూషలేములో నుండి మెస్సయ్య యొక్క రాజ్య పరిపాలన అడ్డుకోవాలని చూస్తూ ఉన్నదో ఆ దేశంలో నా సింహాసనాన్ని స్థాపిస్తాను అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకసారి ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 38-39 వచనాలను చూద్దాం. నా సింహాసనమును అచ్చటనే స్థాపించి ఏలాములో నుండి రాజును అధిపతులను నాశనము చేయుదును,
ఇదే యెహోవా వాక్కు. అయితే కాలాంతమున చెరపట్టబడిన ఏలాము వారిని నేను మరలా రప్పించెదను, ఇదే యెహోవా వాక్కు. ఏలాము అంటే ఎవరు? పారసీకులు, ప్రస్తుతమున్న ఇరాన్ దేశస్థులు. దేవుడు ఏమంటూ ఉన్నాడు అనంటే, అక్కడ నా సింహాసనాన్ని స్థాపిస్తాను అని అంటూ ఉన్నాడు. యూదుల రక్తము తాగే ఇరానీయుల మీద దేవుడి తీర్పు ఇది. ఆయన సింహాసనాన్ని ఏలాంలో స్థాపిస్తాడంట. అంతేకాదు, హింసింపబడుతూ ఉన్న దేవుని బిడ్డల యొక్క నిరీక్షణ కూడా ఇదే. 1000 ఏండ్ల పరిపాలనలో ఆ ఇరాన్ లో కూడా తన బిడ్డలు ఆయనతో పాటుగా పరిపాలన చేస్తారు. దయచేసి గమనించండి, నోవహు కాలంలో కూడా నోవహు గారిని అనేక మంది హేళన చేశారు, గేలి చేశారు, మాటలతో హింసించారు. 100 సంవత్సరాలు రోజు అటువంటి హింసకు గురవుతూ ఉన్నా కానీ నోవహు దేవుని మాట మీద దృష్టి పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు పునరుత్థానం చెందాక కింది లోకంలోకి దిగి నోవహు కాలంలోని వారికి తన జయాన్ని ప్రకటించాడు. ఈ రోజు కూడా నోవహు వలె క్రైస్తవ సమాజం అంతా లోకంలో నుండి భయంకరమైన వ్యతిరేకతను మూటగట్టుకుంటుంది. క్రైస్తవులు ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా హింసింపబడుతూ ఉన్నారు, గేలి చేయబడుతూ ఉన్నారు, అవహేళన చేయబడుతూ ఉన్నారు. కానీ ఒక రోజు రానై ఉన్నది, దేవుడు తన జయాన్ని ప్రకటించబోతూ ఉన్నాడు. ఇరాన్ ఏ రకంగా అయితే ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకుందో, అటువంటి ఇరాన్ దేశంలో తన సింహాసనాన్ని స్థాపించి వారికి తీర్పు తీర్చబోతూ ఉన్న విధముగా లోకంలోని వారి మీదకి తీర్పు రాబోతూ ఉన్నది. వారు నాశనం అవ్వాలి అన్న ఉద్దేశము కాదు గాని, మనం హింసింపబడుతూ ఉన్నా గాని, హేళన చేయబడుతూ ఉన్నా కానీ, భయంకరంగా గేలి చేయబడుతూ ఉన్నా గానీ నిరీక్షణ కోల్పోకూడదు. దేవుడు మనకిచ్చిన దర్శనం మీద దృష్టి పెడుతూ, మనం చేరుకోవలసిన గురి మీద దృష్టి పెడుతూ, మన స్వాస్థ్యము ఇహలోకమందు కాదు గాని పరలోకమందున్నదని జ్ఞాపకం చేసుకుంటూ, ఒకనాడు ఆయన సింహాసనం ఎదుట నిలవబడి బలా నమ్మకమైన దాసుడా దాసురాల అన్న పేరు కొరకు మనం పరితపించాలి. అది మన పరుగై ఉన్నది. తప్పకుండా ఒకరోజు ఆ మాటను మనం వింటాము అన్న నిరీక్షణతోటి మనం ముందుకు వెళ్ళాలి. మన రక్షకుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని ఎప్పుడు ఓడిపోనివాడు. అంతిమంగా విజయ వస్త్రాన్ని దేవుడు మనకు ధరింపజేస్తాడు. చివరిగా హైలైట్ ఏంటి అనంటే, ప్రస్తుతము ప్రపంచ దేశాలన్నిటిలో ఏ దేశంలో అతి వేగంగా క్రైస్తవ్యం వ్యాప్తి చెందుతుందో తెలుసా? ఇరాన్ దేశంలో. ఇరాన్ దేశంలో చాలా సైలెంట్ గా క్రైస్తవ్యము చాలా ఫాస్ట్ గా వ్యాప్తి చెందుతుంది. తన బిడ్డలను హింసిస్తున్న వారి మధ్యనే దేవుడు తన సింహాసనాన్ని నిలబెట్టనై ఉన్నాడు. సో కాబట్టి దయచేసి ఇరాన్ దేశంలో వ్యాప్తి చెందుతున్న సంఘము నిమిత్తం మనం అందరం ప్రార్థన చేద్దాం. ఆ దేశంలో హింసింపబడుతున్న క్రైస్తవులందరి నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. చివరి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. మరొక్క మారు ఈ సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.